హలో. ఎవరు? నమస్తే అమ్మా. లలిత గారేనా మాట్లాడేది? అవును. నేను ఎంఆర్ఓని మాట్లాడుతున్నానమ్మా. ఎంఆర్ఓ ఆఫీసా? మీతో ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చిందంటే క్రాంతి ఏమైనా కంత్రి పనిచేసిందా ఏంటి? సూర్యకాంతం గారికి పిల్లలున్నారు కదమ్మా? ఏమైంది అత్తయ్య? అది కాదే. హలో సార్, నేను పూజని మాట్లాడుతున్నాను. ఏ విషయం మీద కాల్ చేశారు? మీ అమ్మగారి పేరు సూర్యకాంతమే కదమ్మా? అవునండి. మీకు చెల్లెలా అక్క ఉంది? చెల్లెలుంది. అయితే తను తీసుకుని ఒకసారి మా ఆఫీస్కి రండి అమ్మా. అంటే మా చెల్లి ఇక్కడ. అసలు మేమెందుకు మీ ఆఫీస్కి రావాలండి? ఒక ప్రాపర్టీ విషయం మీతో మాట్లాడాలమ్మా. మా ఆఫీస్కి వచ్చి మాట్లాడాక అటు అటు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. త్వరగా వచ్చేయండి. అది ఏంటక్క? ఏం అర్థం కావట్లేదే. ఏదో ప్రాపర్టీ విషయం మాట్లాడాలి అంటున్నారు. కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాము అంటున్నారు. ఒకసారి వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది కదమ్మా. ఒకవేళ నా కొడుకుని క్రాంతిని విడదీస్తున్నానని వేరే రూట్లో ఏమైనా పంచాయతీ పెట్టిందా ఏంటి? పూజ, మనం వెళ్దాం పద. నేను కూడా వస్తానమ్మా. నువ్వు వద్దు నాన్న, మేము వెళ్ళి విషయం కనుక్కొని వస్తాం. అంతగా అవసరమైతే నీకు కాల్ చేస్తా, అప్పుడు రా. సరేనమ్మా. పూజ పద. ఇంకా ఎంతసేపు అయ్యా? ఇలా అయితే మేము వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే మా అక్కని తీసుకొస్తాను. అక్క అక్క అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతా అంటున్నారు. ఇంకెంతసేపు? అలా ఎలా వెళ్ళిపోతారు? వస్తున్నా ఉండు. పద. ఏంటమ్మా ఎంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా చేయండి, టైం అవుతుంది. ఒకే ఒక్క నిమిషం రే. కాసేపు వెయిట్ చేయండి. అదేంటమ్మా సగంలో వదిలేసి వెళ్ళిపోతున్నావు? చూడండి, ఎవరో శంకుస్థాపన చేసిన తర్వాత ప్రాజెక్టు పూర్తి చేయటానికి ఇంకొకరు రాడు. అది మాలో ఒక నియమం. నన్ను కాదని మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయరు. కాబట్టి నిదానమే ప్రధానం. వెయిట్ చేయండి. ఏంట్రా, మందంతా ఎక్కడికో బయటకెళ్తున్నట్టుంది. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాం క్రాంతి. దానికెందుకు చెప్తున్నావే? ఏ చెప్పకూడదా? అసలు నువ్వెవరువే మాకు సంబంధించిన విషయాలు నీకు చెప్పడానికి? నేను ఇంటి కోడళ్ళని బయట ఎవరిని అడిగినా చెప్తారు. ఇంకెంతకాలమే నీ బడాయి? విడాకులు నీ మొహాన్ని కొట్టేంత వరకే కదా. మా అక్కకే కొట్టడమే గానీ కొట్టించుకోవడం తెలీదు. సభాష్ రా, సభాష్. ఏయ్, ఎంగిలాకులు ఎంత ఎగిరెగిరి పడ్డా చివరికి చెత్త కుప్పలోనే పడేస్తామే. అచ్చు తప్పత్తయ్యా, నేను ఎంగిలాకుని కాదు, మర్రి చెట్టుని. నాటితే పాతుకుపోవడమే, పునాదులు కదిలిపోవాలి. అయినా దాంతో మాట్లాడేంటక్క, మనకు టైం అవుతుంది, పదండి. అక్క, అది కావాలనే చేస్తుంది, అదేం పట్టించుకోదు. పద. వెళ్ళండి, పట్టించుకోకుండా. అన్నట్టు మీ అబ్బాయి రావట్లేదా? ఇంట్లోనే ఉంటున్నాడా? ఓకే. ఏ, మేము ఇంట్లో లేవు కదా అని వాడి జోలికి వెళ్ళామనుకో, మనుషులు పెట్టి కొట్టి చంపించేస్తా. పదండి. నువ్వు వెళ్ళొద్దు అన్న తర్వాత నేనెందుకు ఆగుతానత్తా? ఖచ్చితంగా వెళ్తా. అరే తమ్ముడు, అక్క. నువ్వు వీళ్ళని చూసుకో, నేను మీ బావగారిని చూసుకుంటా. అలాగే అక్క. ఎలా ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఏడ్చి మొహం కడుక్కున్నట్టుంది. మళ్ళీ ఏమైందిరా? ఏమైందా?
ఒరే ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుంటుందా? ఎక్కడో కాదురా, నీ మాటలు నమ్మి నేను ముందుకెళ్ళాను చూసావా, నాదే మిస్టేక్. అది కాదురా. ఏంట్రా కాదు? విడాకులు ఇస్తానని సంతకం పెట్టింది, ఇంకా దాని గురించి ఏంటి ఆలోచించడం? అది కాదురా. పెడే. అబ్బో, సార్ చాలా కోపంగా ఉన్నారు. నా గురించి అనుకుంటా. అయ్యా, భలే టైంకి వచ్చాను. స్నానానికి వెళ్తున్నావా అమ్మ కూచి? ఇప్పుడు ఇస్తాను చూడు నీకు. అమ్మ కూచి వాష్రూమ్లోకి వచ్చాడు. ఇప్పుడు టవల్ తీసి పైన వేశాడు. ఇప్పుడు షవర్ ఓపెన్ చేశాడు. తలకి షాంపూ పెట్టాడు. ఇప్పుడు పౌడర్ ఆగిపోతుంది. వాటర్ రావట్లేదేంటి? వాటర్ ఎందుకు ఆగిపోయింది? అమ్మా, అమ్మా! ఓ, మర్చిపోయాను, వాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళిపోయారే. ఇప్పుడు ఎలా? కళ్ళు మండుతున్నాయి. అమ్మ కూచి, ఏమైంది? ఏయ్, నువ్వెందుకు లోపలికి వచ్చావు? ఇంట్లో నుంచి నీ అరుపు వినపడితే పాపం ఒంటరిగా పిల్లోడున్నాడు, ఏం కష్టం వచ్చిందో అని ఆదుకుందామని వచ్చా. వాటర్ రావట్లేదు. తెలిసి కూడా స్నానానికి ఎందుకు వెళ్ళావమ్మా? నేను వెళ్ళినప్పుడు వాటర్ వస్తున్నాయి, తర్వాత ఆన్ చేస్తే వాటర్ రావట్లేదు. హే, నువ్వే కదా వాటర్ని ఆపేసావు? నువ్వే కదా? ఇది మరీ బాగుంది. వాటర్ ఆపేయాల్సిన అవసరం నాకేంటి? మరి సడన్ గా వాటర్ ఆగిపోయాయి. ట్యాంక్లో నీళ్ళు అయిపోయాయేమో. అయితే వెళ్ళి మోటార్ వే. ఏ అధికారంతో ఆర్డర్ వేస్తున్నారు బాబు? నేను చెప్పు చెప్పు. నేను నీ కళ్ళు మండుతున్నాయి ఇక్కడ. నన్ను బయటికి గెంటినప్పుడు నాకు ఒళ్ళే మండింది. నేను నోచుకోవట్లేదా? అది నువ్వు చేసుకుంది. ఇదిగో, మోటార్ వేస్తావా లేదా? ప్రేమగా అడిగితే వేస్తా. సరే, పోయి మోటార్ వే. ఎంగ అమ్ముకూచి సరే అని ఒక పదం యాడ్ చేశావు. కానీ ఎక్కడ నాకు కనపడట్లేదే. ప్రేమ కూడా కనపడట్లేదు, అక్కడ రిక్వెస్ట్ కూడా కనపడట్లేదు. రిక్వెస్ట్ లేదా? అయితే నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతున్నా. వద్దొద్దు, ఉండు ప్లీజ్. వాటర్ కావాలి, కళ్ళు మండిపోతున్నాయి. ఇందులో కొంచెం ఫీల్ ఉంది, కానీ ఇంకొంచెం ఉంటే బెటర్. ఇంకా నా వల్ల కాదు. సరే, ఇప్పుడే వాటర్ వస్తుంది.
స్నానం అయిపోయిందా? ఏయ్ నువ్వింకా పోలేదా? అవసరానికి నేను కావాలా? అవసరం తీరాక నేను పోవాలా? ఏయ్ ఏం చేస్తున్నావు? ఆన్సర్ కావాలా? ఏయ్ ఎందుకు మీదకి వస్తున్నావు? నీ మీద రైడింగ్ చేద్దామని. ఇదిగో నా సంగతి నీకు తెలీదు. నాకు బాగా తెలుసు కదా, అందుకే అడ్వాంటేజ్ తీసుకుంటున్నా. ఏయ్ ఇదిగో చెప్తున్నా వెళ్ళు. వెళ్ళను. ఏయ్ రాక్షసి సార్ నమస్తే. రండమ్మా కూర్చోండి. చెప్పండి, ఎందుకు రమ్మన్నారు? పూజ నేనే సార్. ఏం లేదమ్మా, మీ అమ్మగారు నాన్నగారు కలిసి కోకాపేట దగ్గర ఒక 20 ఎకరాల ల్యాండ్ కొన్నారు. ఆ విషయం మీకు తెలుసా? తెలుసండి, అది మా తమ్ముడు కొన్నాడు. అయితే మేము రీసెర్చ్ చేస్తుంటే ఆ ల్యాండ్లో మైనింగ్ పడిందమ్మా. దాని వాల్యూ దాదాపు 1000 కోట్లు ఉంటుందని కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెయ్యి కోట్ల? 1000 కోట్ల? ఏంటి అలా చూస్తున్నావు? వస్తే కార్ డోర్ తీయాలని తెలీదా? మీ అక్క చెల్లెలు ఇద్దరు వచ్చి సంతకం పెడితే ఆ ఫైలు కలెక్టర్ ఆఫీస్కి పంపిస్తాను. ఆ తర్వాతే ప్రొసెసర్ మొదలవుతుంది. కానీ సార్, మా చెల్లెలు ఎక్కడుందో తెలియదండి. నా చిన్నప్పుడే తను తప్పిపోయింది సార్. అవునండి, పాపం. దాన్ని వెతకడానికి చెయ్యరాని ప్రయత్నాలంటూ లేవు, వెతకని చోటంటూ లేదు. దాని సంగతి వదిలేయండి. పూజ వచ్చింది కదా, ఇది సంతకం చేసేస్తుంది. కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి త్వరగా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మా మైని మేము తవ్వేసుకుంటామండి. అలా కుదరదమ్మా. ఇద్దరు పిల్లలు వచ్చి సంతకం చేయాలి. లేదని చెప్తున్నా కదండి. లేదంటే సరిపోతుందా అమ్మా? కనీసం డెత్ సర్టిఫికెట్ అనే ఉండాలి కదా. ఎంఆర్ఓ గారు, మా చెల్లెలు చనిపోలేదండి, బతికే ఉంది. ఎప్పటికైనా నా దగ్గరకు వస్తుందండి. అయితే దాన్ని త్వరగా తీసుకురండి. అప్పటి వరకు ఈ ఫైల్ పెండింగ్లోనే ఉంటుంది.
ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మా కోసం తాతయ్య ఆస్తిని రాసి పెట్టారు. ఇప్పుడు నాన్న వాళ్ళు కూడా ఆస్తిని కూడబెట్టారు, కానీ తీసుకోవడానికి తేజ లేదు. ఇదెక్కడ గొడవే? అవతలు చూస్తే 1000 కోట్లు, కానీ తేజ రావాలంట. కర్మ, ఏదో ఒకటి చెయ్యాలి. సరే పూజ, పద వెళ్దాం, పద. ఊరుకో, ఏడోకు. అక్క ఒకేసారి 4 వచ్చారక్క, కూర్చోబెట్టొచ్చా? ఆ రోజు వరలక్ష్మి వ్రతం ఆఫర్ పెట్టాం కదా, దాని ఎఫెక్ట్. అయితే ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, అందరినీ ఒకేసారి రమ్మను. పదక్క దా. లేడీస్, మీ తలలు సూర్యుడి వైపు చూస్తూ అలాగే కూర్చోండి. ఏంటత్తేలు అలా అరిచారేంటి? ఎవరు ఈ గ్రహాంతర వాసులు? వీళ్ళ కస్టమర్లత్తయ్య, ఫీజ్ ప్యాక్ పెట్టాను. అంతమందికా? తొందరలో వరలక్ష్మి వ్రతం ఉంది కదా, ఆఫర్ పెట్టాను, అందుకే కిటకిటలు. మీకు కూడా ఫేషియల్ చేయమంటారా ఏంటి? ఏం అవసరం లేదమ్మా. ఇదిగో, ప్రేమగా అడిగినప్పుడు మీరు రానంటే నేను హౌట్ అవుతాను అత్తయ్య. రండి అత్తయ్య ప్లీజ్. ఇదిగో, నువ్వు దగ్గరకు వచ్చావంటే నేను ఊరుకొని చెప్తున్నా. నేను వస్తానుగా. వస్తే కొడతాను, చెయ్యి విరిచేస్తాను. మా అత్తకి అర్జెంట్ గా ఫేషియల్ చేయాలి. అక్క, దౌర్జన్యం. ఫ్రీగా ఫేషియల్ చేస్తే దౌర్జన్యం అంటారేంటి? ఫేస్ ని ఎండలో ఎండబెట్టి నీళ్ళలో నానబెట్టి కడిగావనుకో మిలమిలా మరిసిపోతుంది. మర్చిపోతుంది. ఇది ఇల్లులో లేదే, చేపల మార్కెట్ లో ఉంది. అలాగే అనుకోండి. అక్క, నా ఫేస్ చూడక్క. పూర్ణి చూడవే. అవును, ఎంఆర్ఓ ఆఫీస్ కి ఏదో పనుందని చెప్పి వెళ్ళారు. వెళ్లే ముందు తుమ్మి సచ్చావు కదా, ఇంకెక్కడవుతుంది? పెద్ద బండొచ్చి నెత్తి మీద పడ్డట్టు అయ్యింది. అసలు ఏ పని మీద వెళ్ళినట్టు? క్రాంతి, నువ్వు ఆగవే. అది అడగడం, నువ్వు చెప్పడం, దీనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నువ్వేమైనా అసిస్టెంట్ అనుకుంటున్నావా? ఎందుకత్తయ్య అంత కోపం? నేను కార్పొరేటర్ని కదా, ఎమ్మెల్యే గారు నాకు బాగా తెలుసు. ప్రాబ్లం ఏంటో చెప్తే నేను హెల్ప్ చేద్దామని. నీ బోర్డు సలహాలు మాకేం అవసరం లేదు, మా ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకుంటాం. అక్క, నా ఫేస్ చూడక్క. పద లోపలికి, పదండి. అసలు ఎంఆర్ఓ ఆఫీస్ కి ఎందుకు వెళ్ళినట్టు? వచ్చి చూరలేంటి? ఎందుకు వెళ్ళారబ్బా?